నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. నువ్వు భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నావు కదా, ప్రశాంతంగా జీవించు. ఆయన మీద ఆధారపడ్డావు కదా, దేవుడు నీ పక్షముగా వ్యాజ్యమాడతారు, దేవుడు నీ పక్షముగా యుద్ధం చేస్తారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా దేవుని మార్గంలో నడు. మనం చేయవలసిందంతే. దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని మార్గంలో మనం నడవటం, సత్యాన్ని అనుసరించటం, యథార్థముగా జీవించటం. మరి రెండు మనస్సులు కలిగి మనం జీవించకూడదు, కానీ ద్విమనస్కుడిగా మనం ఉండకూడదు. స్థిరమైన మనస్సు కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని అనుసరించి మన జీవితాన్ని కొనసాగించినప్పుడు మన జీవితంలో ఎటువంటి అలలు వచ్చినా కూడా, ఎటువంటి సమస్యలనే అలలు మనకు ఎదురుగా వచ్చినా కూడా ఆ అలలు మనల్ని ముంచివేయలేవు. ఎందుకంటే నీ పక్షముగా నిలబడేది ఒక వ్యక్తి కాదు, ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు యెహోవా, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృషించిపోతున్నావు? దేవుని మీద ఆధారపడు, యథార్థముగా జీవించు. నీ మార్గాలు దేవుడు సరళం చేస్తాడు. నీ మార్గంలో ఎదురయ్యే ఎత్తు ఫలాలను దేవుడు సరిచేస్తాడు. నీ పక్షముగా వ్యాజ్యమాడు దేవుడు ఆయన. కాబట్టి నువ్వు మనుషులతో వ్యాజ్యమాడవలసిన అవసరం లేదు. దేవునికి మొర్రపెట్టు. దేవుడే ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యుద్ధము చేసి వారిని యుద్ధములో గెలిపించిన దేవుడు ఈరోజు నీ పక్షముగా, నా పక్షముగా ఆయన ఉన్నాడు. మనం ఆయన మార్గంలో నడిస్తే చాలు, దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు. దేవుడు నీ జీవితంలో విజయాన్ని అందిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చేయాల్సింది మనం చేయాలి. దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, యథార్థత లేకుండా జీవిస్తా, దేవుడు నా జీవితంలో సహాయం చేయటం లేదు అనే మాటలు పలుకుతూ ఉంటాం. సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో, యథార్థముగా జీవించు, వాక్యానుసారంగా బ్రతుకు, సత్యాన్ని అనుసరించు. అప్పుడు దేవుడు నీ పక్షముగా వ్యాజ్యమాడతారు, దేవుడు నీ పక్షముగా నిలబడతారు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉంటారు. నీకు కనిపించని యుద్ధాలు దేవుడు నీకు చేస్తారు. నీకు ఎటువంటి కీడు రాకుండా దేవుడు చేస్తారు. నీ జీవితంలో మేలు జరుగుతుంది, అద్భుతాలు చూస్తావు, నువ్వు దీవించబడతావు, అనేక మందికి దీవెనకరముగా ఉంటావు. ఈరోజు నుంచి ఆ విధంగా మనం బ్రతుకుదాం, దేవుని సహాయాన్ని పొందుదాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.